జనం అనమాట. ఏంటని చెప్పండి. ఇది ఈరోజు ఏంటో పెట్టారుగా స్టేటస్లో అందరూ, పెంతెకోస్తు దినం. హల్లెలూయా. మనకి ఇక్కడుంటే ఏ దినాలు తెలియట్లేదండి. ఇది ఒక ప్రపంచంలాగా అయిపోద్ది. ఇక్కడికి వచ్చాక టైము, రోజులు బయట ప్రపంచంతోనే అసలు పని లేదు అన్నట్టుగా, అసలు ఏం జరుగుతుందో తెలియదు. అలా ఉంటుంది అనమాట ఇక్కడ వస్తాయి. ఎందుకంటే ఇది ఒక దూరం. మరి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇక్కడికి వచ్చామంటే ఇక అది అందులో ఉండడమే. అయితే మరి కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు. ఏమనంటే మరి మన ఏదో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు, పిక్నిక్గా వచ్చినట్టు, మరి సరదాగా. అంటే అందరూ కాదులేండి, 10 మందిలో 9 మంది మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తే ఒకళ్ళు మాత్రం నెగిటివ్గా ఆలోచిస్తారు. అది వేరే విషయం. అయితే మనం ఇక్కడ ఉండాల్సి వస్తాయి. పాపం అందరూ సంతోషంగా దేవుని సన్నిధిని ఒక పాయింట్ పక్కన పెడితే ఇక్కడ ఉండడానికి ఎవరికి ఎటువంటి ఇష్టం ఉండదు. నేనైతే యథార్థంగా దేవుని పుల్బెట్ మీద ఉండి చెప్తున్నా, ఇక్కడికి రావాలంటే నాకు ముందు నుంచి ప్రార్థన చేసుకోవాలి. నాకు ఎలర్జీ వచ్చేసింది. ఇక్కడికి రాత్రి కూడా అంటే మొన్న 15 రోజులు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాం ముందుగానే. ప్రభా నాకు ఏ ఎలర్జీ రాకూడదు, ఒక్కరోజు వస్తారే నాకు. ఇక్కడ శనివారం వచ్చి ఆదివారం ఉన్నాం అనుకోండి, వెళ్తే సోమవారం అంతా, ఆదివారం నైట్ నుంచి ఇంకా ఇంత గోక్కోవాలి. ఇదంతా మొహం అంతా మండిపోయి ఈ వాతావరణం పడదు. ఈ ఆకులు, రకరకాల చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే మరి 15 రోజుల గురించి నేను ఎక్కువగా ప్రార్థనలు పెట్టుకున్నాను. నాకు 15 రోజులు ఎలాంటి ఇబ్బంది కలగలేదండి. ఈ 3 రోజులు మన గురువారం వచ్చాం కదా, గురువారం నుంచి నేను పెద్ద ప్రిపరేషన్తో రాలా. అంటే అంతగా ప్రార్థన చేయలే, నేను అడగలేదు ప్రభుని, మామూలుగా వచ్చేసాను. నాకు రోజు ఇదంతా మొహం అంతా మండిపోతుంది, ఇదంతా దురద. రాత్రిపూట లేచి నిన్న నైట్ అయితే అస్సలు నిద్రపట్ల. మొన్న నైట్ కూడా కొంచెం లేచి అలా గొక్కున్నా, తెల్లారు లేసి గొక్కున్నా. ఈ నీళ్ళు, ఉప్పు నీళ్ళు మళ్ళీ మనకి అదో రకంగా ఉంటుంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఏం కార్పస్ అమ్మాయి అవి చెట్లు, కియో కార్పస్ చెట్లు అని ఏదో అంటున్నారు. అవి పెంచకూడదు, భూగర్భ జలాలన్నీ కూడా పీల్చేస్తే, పైగా దాని యొక్క పువ్వులు, ఆకులు, క్షమించండి, కాయలు ఉంటాయి కదా, అది ఆ యొక్క పిప్పొడి ఉంటుంది. ఆ పిప్పొడి రాలితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు. అయ్యో వేసారు మనం పెంచినంతనేమో. అయ్యో అక్కడే కూర్చోవాలి, ఆ చెట్టు కింద కూర్చోవాలి. వర్క్ చేస్తుంటే మరి ఇదంతా సౌండ్లు, 2 రోజులు అనుకుంటా ఫుల్గా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆ సౌండ్కి ఏమి వినపడదు. మైండ్ అంతా డిమ్గా అయిపోయి అసలు అక్కడ కూర్చున్నాం చెట్ల కింద. మరి తప్పదు, చెట్ల కింద కూర్చోవాలి. గాలి వడగాలిపి నిన్నంతా రాజేష్కి తేడా కూడా చేసింది. నిన్న సొక్కి సోలిపోయాడు. ఇక్కడ వస్తే ఎంజాయ్గా ఉంటుంది అనుకుంటున్నారు చూసిన వాళ్ళు. చాలా అంటే ఇబ్బందులు పడతానే ఉండాలండి ఒక్క దేవుని సన్నిధి అని ఒక్క పాయింట్ మీద తప్ప ఏమీ ఇష్టం ఉండదు. కానీ చూసిన వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. కానీ దేవుడైతే మరి మనకి కాపుదలు ఇస్తున్నాడు. ఎన్ని విషసర్పాలు, మళ్ళీ పురుగులు, జెర్రీలు, రకరకాల పురుగులు. మొన్నైతే ఫస్ట్ రోజు వచ్చిన రోజైతే మొత్తం కళ్ళల్లోకి, ఒంట్లోకి వెళ్ళిపోయినాయి. అయ్యేవి ఇంకెంత ఉంటే అవి దోమలు లాంటి పురుగులు. మీకు తెలియదేం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. అన్ని రకరకాల పరిస్థితుల మధ్య ఇక్కడ దేవుడి పరిచయం కోసం అంటే కొంతమంది, మరి ఎక్కువ మంది కాదులేండి, కొంతమంది ప్రేమించి మంచి కామెంట్సే పెడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఏదో ఎంజాయ్ చేస్తున్నారు, చెట్టు దగ్గరికి వెళ్ళి తింటున్నారు, అక్కడ హ్యాపీగా పడుకుంటున్నారు. మరి ఎక్కడ పడుకుంటాం, 3 కిలోమీటర్లు వెళ్ళి పడుకోలేం కదా, అలా అంటున్నారు. సో అది దేవుడే చూసుకుంటాడు, దేవుడికి వదిలేస్తున్నాం. మన పని మనం చేసుకుంటూ యథార్థంగా ముందుకెళ్ళిపోవడమే. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటే, ఇక్కడ ఈరోజు ఏంటంటే పెంతెకోస్తు దినం అన్నమాట. పెంతెకోస్తు పండగ దినం అనేది ఒక ప్రత్యేకమైన దినం. ఏమిటి ఈ రోజు కొన్న స్పెషల్ అనేది 2 మాటల్లో చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇదిలంతా మనతో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ పెంతెకోస్తు దినము అనేది వీరు ఏం చేస్తున్నారు ఆ రోజు అంటే అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఈ సందర్భం గురించి నేను ఒక మాట చెప్తా. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత, ఆయన సిలువేసిన తర్వాత
శిష్యులందరూ కలిసి మరి భయముతో ఒక గదిలో కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అపోస్తలులు దేవుడి చేత అది మరి శిష్యులు మరి ఏర్పరచబడిన వారు కొందరు, దేవుడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దేవుడు మళ్ళీ మాట్లాడాలి, దేవుడు తన ఆత్మ ద్వారా మన దగ్గరికి రావాలి అని దేవుడి మీద ఆసక్తితో వాళ్ళంతా ఇలాంటి ఒక రూమ్లో ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తున్న ఆ రోజున ఎందుకు పెంతెకోస్తు దినముగా మరి మరి లెక్కించబడింది అంటే చూద్దాం. అక్కడ పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు, అంటే పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. పెంతెకోస్తు అని అర్థం. ఎందుకు 50 అనేది చూద్దాం. లేవీకాండంలోకి రండి. ఇది ఇశ్రాయేలీయులు కూడా పాత నిబంధనలో వాళ్ళు అనుసరించేవారు. లేవీకాండం 23వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆచరించే ఒక పండుగ ఏంటంటే 50 రోజులు పండగ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు 50 రోజులు ఉపవాసాలు చేస్తున్నారు కదా. 50 రోజులు అంటే 7 వారాలు లెక్కించి ఇశ్రాయేలీయులు కోత కాలంలో పండగ అంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా పండగ చేస్తారు కదా, సంక్రాంతి ఇవి చేస్తారు. ఇప్పుడు రైతులు చక్కగా మరి పంట చేతికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పంటని మరి ఆనందంతో సంతోషంతో ఒక పండగలా చేసుకుంటారు. అయితే ఇశ్రాయేలీలకు కూడా ఒక పండుగ ఉంది. అది ఏంటంటే ఈ యొక్క 50 రోజులు ఈ యొక్క పంట అంతా వాళ్ళ కోతంతా అయిపోగానే అవన్నీ దేవుడికి నైవేద్యంగా అందులో కొంచెం తీసుకొచ్చి, మొదటిది తీసుకొచ్చి అక్కడ పెట్టి, ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేసుకొని వాళ్ళు దాన్ని అక్కడ నైవేద్యంలాగా వాళ్ళు అక్కడ యెహోవాకి అర్పణగా అక్కడ ఇచ్చేసి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అది ఆ రోజుల్లో అనుసరించే దినం. ఆ రోజు వచ్చినప్పుడు అందరూ కూడా యేసుప్రభు చనిపోయినాక ఈ యొక్క పండగ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభా మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని ఆత్మతో నింపు, నీ రాజ్యం కట్టబడాలని ప్రార్థన చేస్తున్నారంట. వీళ్ళు అదే రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు పండగ రోజునాడు వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో కూడుకొని వాళ్ళందరి జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగింది. ఇది ఒక మామూలు విషయం కాదండి. అందరూ ఆత్మచేత నింపబడ్డమట ఆ రోజుల్లో. అదే ఫస్ట్ అనమాట. అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. ఎందుకంటే అప్పుడు దాకా ఆత్మ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. మామూలుగా నార్మల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆత్మచేత నింపబడితే ఏం చేస్తారో తెలుసా? ప్రవచిస్తారు, జరగబోయే చెప్తారు. ఆత్మచేత నింపబడితే భాషలు మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏమంటాం? వీళ్ళు ఆత్మచేత నింపబడ్డారు, దేవుడు ఆత్మచేత నింపబడ్డారు అని మనం ఆత్మచేత నింపబడితే వాక్యాన్ని బోధిస్తారు, దేవుడు ఆత్మచేత నింపబడితే జరగబోయే ప్రవచిస్తారు. ఇవన్నీ ఆత్మచేత జరిగే కార్యాలు అనమాట. ఏమిటి ఆత్మ అంటే? దేవుడి యొక్క ఆత్మ. నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. దేవుడు ఆత్మ అని మనం ఎలా చెప్పగలమంటే అక్కడ ఏం జరిగిందో. నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనం. చాలండి. పర్వతములన్నీ కదిలిపోయేలా దేవుడు అక్కడికి దిగివచ్చాడంట. ఇది పాత నిబంధన. సీనాయి కొండ మీదకి మోషేతో మాట్లాడడానికి దేవుడు రమ్మన్నాడు. మోషే వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు మనలాగా మామూలుగా సైలెంట్గా రాడు. ఆయన వచ్చినప్పుడు భీకరమైన ధ్వని, ఆ సౌండ్కే చచ్చిపోతాం మనం. ఆత్మ వచ్చినప్పుడు కూడా మనకు ఆ దేవుడు ఆత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫీల్ మనకు తెలిసిద్ది. ఆత్మతో నింపబడిన వాళ్ళకి దెయ్యం వచ్చిందనుకో, అది ఎలా ఉంటుంది? దెయ్యము అది కూడా సైలెంట్గా రాదు. కొన్ని సైలెంట్ దెయ్యాలు ఉంటాయిలేండి. వాళ్ళు ఏం మాట్లాడరు, ఎవరిని ఏమి అనరు. అసలు వాళ్ళలో దెయ్యం ఉందని మనకి తెలియడానికి కూడా చాలా టైం పట్టింది. వాళ్ళు ఏం మాట్లాడారు, సైలెంట్గా కొంచెం చూస్తూ ఉంటారు అంతే. వాళ్ళు ఏమైనా అన్నారో బేబత్సం అప్పుడు మొదలెడతారు. అందుకే సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా అంత నమ్మడానికి లేదు. అది దెయ్యం వస్తే బేబత్సం సృష్టించింది. హడావిడి ఏం విసురుతారో, ఎవరిని కొడతారో, ఏం చేస్తారో తెలియదు. దెయ్యపు ఆత్మ. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎలా వచ్చిందంట? సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు పర్వతాలన్నీ కంపించినాయంట. భీకర ధ్వని కలిగిందంట. ఆ సౌండ్కి ఇశ్రాయేలీయులందరూ భయపడమ్మో అని వెనక్కి వెళ్ళిపోయారంట. అలాగ మోషే ఒక్కడే. ఎందుకంటే మోషే దేవుని ఆత్మ చేత నింపబడినాడు. దేవుని ఆత్మ చేత మనం నింపబడితే అన్నిటికీ భయపడము, దెయ్యానికి భయపడము. దేవుడు ఆత్మ వచ్చినప్పుడు కూడా కొంతమంది దేవుడు ఆత్మను చూసుకోవడం అమ్మో 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 అని పరిగెడతా ఉంటారు. భయపడిపోతారు. అమ్మో
వీళ్ళకి దేవుడు ఆత్మ ఉంటే, నేను దేవుడు ఆత్మ ఉంటే నేను భయపడను. అక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద ఆ యొక్క అధ్యాయం చదువుకోండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ భయం వేసి వెనక్కి వెళ్ళిపోయారు. మోషే మాత్రం ధైర్యంగా ఒక్కడే, 100 మంది ఉన్నారా పైన సేనాయి కొండ మీద, ఒక్కడే అలా ఉన్నాడు. దేవుడు వచ్చేటప్పుడు ఆ సౌండ్కి గుండె ఆగిపోతుంది. అక్కడ ఉన్న మళ్ళీ చదవండి గట్టిగా, అదే వచ్చిన గట్టిగా చదవండి. నిర్గమ 19:16. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు. ఒక్క నిమిషం. ఉరుములు మెరుపులు. దేవుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? ఉరుములు మెరుపులు. మనకు ఒక్క ఉరుము, మామూలు ఉరుములు వస్తేనే భయము. దేవుడు వచ్చే ఉరుములు ఇంకా భయంకరంగా ఉంటాయి. 1000 రెట్లు. ఈ ఉరుములకి 1000 రెట్లు పవర్ ఉంటుంది. అంత భయంకరమైన ఉరుములు మెరుపులు. సాంద్ర మేఘములు, మహాధ్వని అంటే భయంకరమైన సౌండ్. పాలెములో ప్రజలు ఎక్కడికి? ఆయన వచ్చింది కొండ మీదకి. పాలెం అంటే కింద ఉంది. అక్కడున్న ప్రజలందరికీ, మనకి ఇక్కడ ఉండికి పుట్టింది. ఫస్ట్ టైం ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అదే ఫస్ట్ తుఫాన్ అనుకుంటా మనకి. ఒక్కలో మహమ్మలుగా లేదు అది. అప్పుడు కూడా ఏదో పనే చేస్తున్నామండి. ఎప్పుడు పని చేస్తూనే ఉంటామండి. ఊరికే ఉండనివ్వడండి ఇక్కడ దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో ఒక్కరోజు కూడా మనం వ్యర్థంగా ఉండడానికి లేదు అవకాశం. మనం ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తేనే ఇక్కడ కరెంట్ ఉంటుంది, ఇక్కడ వాతావరణం అనుకూలిస్తుంది. ఏ వర్క్ చేయకూడదు. మళ్ళీ ప్రార్థన జరిగినా, ఉపవాస కోటాలు జరిగినా, దేవుడు పని నిమిత్తం ఉంటేనే ఇక్కడ ఉండగలుగుతాం. ఒక్కరోజు ఉండి చూడండి ఎవరైనా. మేమే ఉండలేము, మాకే భయం. ఒక వేస్ట్గా ఉండాలంటే వద్దని హనీ వాళ్ళ ఇంటికో, డేడ్గా ఇంటికో, ఎక్కడ పోతే అడిగి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఉండలేము. ఎందుకంటే భయంకరమైన విపరీతాలు జరుగుతాయి ఇక్కడ. ఫస్ట్ తుఫాన్ ఎలా వచ్చిందంటే మెటీరియల్ అంతా తడిసిపోతుందని కంగారుగా మేము వెళ్ళి వాటి మీద పడి అవి ఎగిరిపోయి, మేము ఎగిరిపోయి, భయంకరమైన ఉరుములు. అసలు అందరం ఇక్కడ కూర్చొని పాటలు పాడి, ఎందుకంటే బయటికి వెళ్ళడానికి లేదు. భయంకరమైన అప్పుడు నాప్రా వేసేటప్పుడు దీనికే మనం అంత భయపడితే మరి వాళ్ళ ఎంత భయపడి ఉండాలి. పాలెములో ప్రజలందరూ వణికిపోయారంట. తర్వాత చదవండి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను రప్పింపగా దేవుడిని ఎదుర్కోవడానికి వెళ్దాం రండి అంటే వాళ్ళంట మేము రాము, మీరు వెళ్ళయ్యా అన్నారంట. మోషే ఒక్కడే పర్వతం ఎక్కాడు. అంత భీకర సౌండ్స్కి వీళ్ళంతా భయపడి వణికిపోయి మేము రాములయ్యాం అని అలాగే ఉండిపోతే మోషే మాత్రం పైకి వెళ్ళాడంట. చదవండి. తర్వాత యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూపం అంటే ఒక సాంబ్రాణి ధూపం వేస్తే పొగట్లో లేసిద్ది. అలా ఒక కాలిపోతుంటే ఏదన్నా ఒక ఊరు కాలిపోయింది అనుకో, పొగలేసిద్ది చూసా, అంత పొగ వచ్చిందంట. ఆయన ఒక సౌండ్కి ఆ అగ్ని దిగినందుకు ఆయనే మామూలు మనిషిలాగా ఎట్లా రాడు కదా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆత్మస్వరూపి. ఆయనకి ఎలాంటి రూపం లేదు. ఆయన ఆత్మస్వరూపిగా దిగి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా. పొగ అలా లేసిందంట, ధూపం అలా లేసిందంట. చదవండి. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించను. అంటే భూకంపం అంతా ఎలా ఉంటుంది? భూమి ఇట్లా అయిపోద్ది కదా. ఆ పర్వతం అంట ఇట్లా ఊగుతుందంట. అంత సౌండ్కి మోషే కనుక ఒక్కడే పైకి వెళ్ళాడు. మోషే ఆత్మచేత నింపబడిన వాడు కనుక, దేవుని ఆత్మ చేత అతను వాడబడుతున్నాడు కనుక అతడు మాత్రమే పైకి వెళ్ళాడు. అతనికే ఉంది ఆ దమ్ము ధైర్యం. మిగతా వాళ్ళందరికీ వడికే. దేవుడు ఆత్మచేత నింపబడే వాళ్ళు ఏ తాటాకు చప్పులకి భయపడరు, ఏ దెయ్యాలకి భయపడరు. దేవుడి ఆత్మచేత నింపబడి మాట్లాడేటప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడి వాళ్ళు భాషలు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు, దేవుడిని స్తుతిస్తున్నప్పుడు యువతల వాళ్ళు భయపడరు. దేవుడు ఆత్మ లేనివాడు ప్రతి దానికి భయపడతారు. చదవండి. పైకి వెళ్ళి ఏం చేశాడు? చదవండి. అమ్మక ఆ బోరధ్వని ఏంటమ్మా అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత. ఎంత మంచి దర్శనం ఉండేది మోషేకి. ఎంత ధన్యుడు. మోషే అంత సౌండ్ల మధ్య, అంత భీకర సౌండ్లు వస్తుంటే
ఆ సౌండ్ల మధ్య దేవుడితో అతను మాట్లాడుతూ మొదలు పెడితే దేవుడు అతనికి సమాధానం చెప్తున్నాడంట. ఇంత మంచి గొప్ప ధన్యత మోషకి. మనకి ఏదైనా సౌండ్ అంత భయం, దేవుడు మాట్లాడినా కూడా భయమే. మనకి మెల్లగా మాట్లాడినా భయమే. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచిన అర్ధరాత్రి భయమే, లేచిపోయాము నాకు ఏదో అయ్యింది అంటారు. ఏమవ్వదు అక్కడ. దేవుడు మాట్లాడేది కూడా మాట్లాడటం. వీళ్ళు భయపడతా కూర్చుంటే పడుకోరేట, ఇంకేం మాట్లాడతాడు ఆయన. అప్పుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే ఇప్పుడు మోసాలో తట్టుకోగలమా మనం? పని అలా మాకు ఇలాగ ఉండగానే రమ్మ అంత దమ్ము మనకు ఉందా? పని లేదు. పని పడుకున్నప్పుడు సైలెంట్గా మాట్లాడతాడు అనుకో. పని అలాంటప్పుడు మాట్లాడడానికి కూడా వీళ్ళకి లేచిపోయి కూర్చుంటారు. ఇక మాట్లాడడానికి లేదు. మోషే అంట మాట్లాడుతుంటే దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు అంట. ఎంత గొప్ప ధన్యత మోషేకి. ఓకే, అది అక్కడ వదిలేసి ఇప్పుడు మళ్ళీ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ కూడా దేవుడు దిగివచ్చాడు అనడానికి నిదర్శనం ఏంటి అనడానికి మాట చెప్పా. దేవుడు దిగివచ్చాడు అని ఎలా చెప్పగలిగారు కొత్త నిబంధనలో ఆ అపోస్తలు అంటే? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవుడు వస్తే అలా ఉంటుంది. దేవుడు వస్తే ఆ అభిషేకం అలా ఉంటుంది, ఆ పవర్ అలా ఉంటుంది, ఆ యొక్క సౌండ్స్ అలా ఉంటాయి. అంటే ఆ దేవుడు ఆత్మ ఆ రోజునే కాదు, ఎప్పుడో మోషేకి వచ్చిందండి, ఈ మధ్యన ఏమి లేదండి అంటానికి లేదు. ఇది 1వ శతాబ్దంలో సంగతి. ఇది ఇప్పుడు నా 1వ శతాబ్దంలో ఆగిపోయిందంటే ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆత్మ ఖచ్చితంగా దిగొచ్చి ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, మరి ప్రవచించేవాళ్ళు, దేవుడిని ఎంతగానో ఆరాధించేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ మనం అంత బలమైన ప్రార్థన చేయట్లా, అంతే తేడా. మనం ఈరోజు కూడా కూర్చొని అందరం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు. ఆ సౌండ్ తెలుస్తుంది, ఆత్మ తెలిసిద్ది. ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఆత్మ తెలిసిద్ది మనకి. దేవుడు వచ్చి తాకి వెళ్ళింది. ఎలా వచ్చింది అని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వేగముగా వీచు బలమైన గాలి, వేగముగా వీచు ఒక గాలి అట్లా వచ్చినప్పుడు, దేవుడు వేగముగా వీచు బలమైన గాలి వచ్చినప్పుడు అమ్మో తుఫాను వస్తుందని కళ్ళు తెరిచేసేసి బట్టలు ఆరిపోయినాయి, ఆ బట్టలు తడిసిపోతున్నాయా ఆలోచిస్తాం. ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు ఒక గాలి వస్తుంది, ప్రభు దిగు వస్తున్నాడు అని కనిపెట్టాలంట. జరుగుతుంది అక్కడ. వాళ్ళు అలా లేగలేదు, కూర్చొని ఆత్మచేత నింపబడ్డారంట. ఏం జరిగిందో చూడండి. మరియు అగ్ని జ్వాలలు బట్టి నాలుకలు విభాగింపబడి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాడు. దేవుడు ఆత్మ మన దగ్గరకు వచ్చే వరకు మనం ప్రార్థనలో గడపాలి. దేవుడు ఆత్మ వచ్చాక మన కంట్రోల్లో ఉన్నాం. అప్పుడు దాకా మన కంట్రోల్లో ఉంటాం. ప్రభా నేను స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి, కనపరుస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన దిగి వచ్చే వరకు మనం గనక అలాగే ఉంటే కళ్ళు తెరవకుండా అటు తిరిగి ఇటు తిరిగి మైండ్ అటు ఆ మైండ్ అటు పెట్టి ఇటు పెట్టి ఆయన అలా దిగి వస్తాడు. ఎవరి మధ్యకైనా అంత ఏకాత్మ ప్రార్థన మనం చేయగలగాలి. అంత టైం మనం పనిచేస్తాం. ఎప్పుడు పాస్పోర్టాలు అప్పుడు మాత్రం చేస్తాం ఆ ప్రార్థన, ఇంకా ఏకాత్మతో చేస్తాం. అందుకే ఉపాసకోటాలు జరిగినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నాడు, అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు, అనేకమైన సూచక్రియలు జరిగిస్తున్నాడు, అనేక మంది ఆత్మచేత నింపబడుతున్నారు, అనేక మంది స్వస్థపరచబడుతున్నారు. ఆయన ఆత్మచేత నింపబడాలి. మన ఇంట్లో అయినా సరే 2-3 కూర్చున్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేయండి. అంత మంచి దేవుడు అక్కడ దిగి వస్తాడు. అది తెలిసిద్ది మనకు, ఆ ఫీల్ తెలిసిద్ది. ఆయన ఆత్మచేత ఎప్పుడైతే నింపబడతామో ఇక మన కంట్రోల్లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ కంట్రోల్లో లేరంట, ప్రార్థన చేస్తున్నారు, మరి స్తుతిస్తున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. అందరూ ఇక అప్పటి వరకు వాళ్ళ భాషలో మాట్లాడారు. ఇప్పుడు మనకి తెలుగు ఒక్కటే వచ్చు, మహా అయితే సపోజ్ అనుకుందాం. ఇప్పుడు లేకపోతే ఏ పర్షియనో లేకపోతే ఏ లాటినో ఏ గ్రీకో రాదుగా ఎవరికి, తమిళ్ లేకపోతే కన్నడ రాదుగా. ఇప్పుడు సపోజ్ మనం కన్నడలోను లాటిన్లో గ్రీకులో అరామిక్లో స్తుతించాం అనుకో, అప్పుడు అందరికీ ఆశ్చర్యం వేస్తుందా? ఇదా వీళ్ళు కాదు కదా, వీళ్ళు తెలుగు వాళ్ళు కదా. అక్కడ కూడా అదే జరిగింది. ఆ కింద అధ్యాయం అంతా కూడా అదే ఉంటుంది. అంత టైం లేదు, నేను మీకు చెప్పను, మామూలుగా మీరు చదువుకోండి. వాళ్ళు ఏంటంటే 9వ వచనంలో చూడండి, మనలో ప్రతివాడు తన పుట్టిన దేశ భాషలతో మీరు మాట్లాడటం విన్నాము. ఇదేమి పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెస్పతములు, యూదయ, కప్పిదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పుంకులియా, ఐగుప్తు అన్న దేశములందరూ వారు కురేనియా దగ్గర, లీబియా దగ్గర, అంటే రకరకాల ఇక్కడ దేశాలు కాదులేండి, అక్కడ వాళ్ళ ఊర్లు జిల్లాలు
వాళ్ళ భాషలు మారి వాళ్ళు స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తుంటే ఆ కొత్తగా అలా చేసేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగింది, విస్మయం కలిగింది. అప్పుడు 13వ వచనం చూడండి, అందరంట విభ్రాంతి నుండి ఏం జరిగింది? కొందరైతే వీళ్ళు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసం చేసిరి. కొంతమందికి అర్థం కాల. పిచ్చోళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఉన్నారనుకోండి, మనం ప్రార్థన చేస్తుంటే మేము ఫస్ట్లో అక్కడ ఆ సందులో పెట్టేవాళ్ళం కదా, ఒక ఉపవాస కోటాలకండి అందరం బాగా ఆత్మచేత ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి 3 రోజులు. అందరం ఆత్మచేత నింపబడి బిగ్గరగా ఏడుస్తూ, మనం ఆత్మచేత నింపబడినప్పుడు మన పాపాలేంటో కూడా మనకు తెలుస్తాయి. మనం పశ్చాత్తాపడతాం, రొమ్ము కొట్టుకుని ఏడుస్తాం, ప్రభు నేను పాపిని అని. అలాగే మరి దేవుడిని స్తుతిస్తాం బిగ్గరగా. అందరూ చక్కగా ప్రార్థన చేస్తుంటే ఆ పక్కన గొడవకు వచ్చారండి. ఆత్మ అంతా డిస్టర్బ్ అయింది ఆ రోజు. అంటే ఇళ్ళ మధ్యలో చర్చిగా దేవుడు అందుకే నాకు దూరంగా వెళ్ళండి, ప్రశాంతంగా చేసుకోండి అని పంపించేశాడు. అయితే బాగా ఉద్యమంగా జరుగుతుంది. కరెంటు కూడా సాధారణంగా కూడా వణుకు పుట్టి కరెంటు కూడా పోయింది. అయినా ఎవ్వరు ప్రార్థన ఆపలా, ఎవ్వరు కళ్ళు తెరవలా. అసలు మంచిగా ప్రార్థన జరిగింది ఆ రోజు. అలాంటప్పుడు వాళ్ళు గొడవకు వచ్చి, మీరు ఎందుకు ఏడుతున్నారు, ఎవరు చచ్చారని ఏడుతున్నారు, మీరు ఎందుకు అట్లా అరుతున్నారు, పిచ్చి పట్టినట్టు పిచ్చి ఏమైనా పట్టిందా? ఇక్కడ కూడా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళు ఏదో కొత్త మంది వచ్చిందిరా, బాగా దాగారు, అందుకే అలా అవుతున్నారు అని అంటున్నారంట. కొత్త మద్యము చేత నింపబడ్డారు వీళ్ళు. ఏదో కొత్తగా కొత్త బ్రాండ్ ఏదో వచ్చింది వీళ్ళకి, తాగేసి ఉంటారు బాగా ఫుల్గా, ఎందుకే తరుతున్నారు అనుకుంటున్నారంట. దేవుని ఆత్మ లేని వాళ్ళు ఏదో అంటారు. వాళ్ళు అట్ట అన్నారండి, మనం మానేద్దామా? అలాగే వాళ్ళు నవ్వారండి. అందుకే నేను గట్టిగా ప్రార్థన చేయను. వాళ్ళు ఎక్కిరిచ్చారండి, అందుకే గట్టిగా పాట పాడినాం. చప్పట్లు కొడుతుంటారు, చూస్తున్నారండి, అందుకే సిగ్గు, అందుకే సైలెంట్గా అది కొడతాడు స్టైల్స్గా. జాయిగుడ్ వాడు నన్ను చూస్తూ ఉంటాడు కదా, నేను ఏ స్టైల్లో కొడతాను. ఇలా ఒకసారి నా చేతిలో మైక్ ఉండదు కాబట్టి నేను ఇలా కొట్టుకుంటా, ఇలా కొడతా. లేకపోతే వాడు ఇలా కొడుతున్నాడు, నేను ఉద్యోగంగా బలవంతుడితో కొడతా, అలా కొడుతున్నాడు, ఇలా కొడుతున్నాడు, మళ్ళీ ఇలాగంట రకరకాలు కొడుతున్నాడు వాడు. మనం దేవుని ఆరాధించేటప్పుడు, అంటే చిన్నపిల్లలు అండి వదిలేయండి, మనం దేవుని ఆరాధించేటప్పుడు కృతజ్ఞతతో చప్పట్లు కొట్టాలి. మన బలవంతుడితో, మన శక్తి అంతటితో. పాట అంతగా పాడతాంగా, పాట మాత్రం పాడతాం. ఏం పాట? ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ నా శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ నా శక్తితో, ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో, ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. హల్లెలూయా. నిజంగా ఈ పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నావా? పూర్ణ మనసుతో చప్పట్లు కొడుతున్నావా? నేను గట్టికి కొడితే వీళ్ళు నవ్వుతారేమో, పూర్ణ మనసు కాదు. ఎందుకు అంత ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం, స్టైల్గా అలా కొడదాం, ఇది పూర్ణ మనసు కాదు. పూర్ణ మనసుతో అంటే ఎవరేమనుకుంటున్నారో కూడా ఆలోచించకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను గట్టిగా ప్రార్థన చేస్తే వీళ్ళు వింటారేమో అనుకోకూడదు. పూర్ణ మనసుతో దేవుణ్ణి మనం ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. తర్వాత రెండవ ముఖ్య పాఠం పూర్ణ బలమా, పూర్ణ శక్తితో. కొడుతున్నామా? బలం అంతటితో చప్పట్లు ఒకసారి కొట్టండి. అదే మీ బలవంతులతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బలవంతులతో చప్పట్లు కొట్టాలి, మన బలవంతులతో పాడాలి. మన ఓపిక అంతటి తీయాలి బయటికి. పాట పాడేటప్పుడు మన ఓపిక అంతా దేవుడి కోసం వాడాలి. అప్పుడే మనం ఇంటికి వెళ్ళాక బలంగా, శక్తిమంతులుగా, ఆయన శక్తితో నింపబడతాం. ఇక్కడ మనం ఎంత స్టైల్ భక్తి చేస్తామో ఇంటికి వెళ్ళాక అంత స్టైల్గా మనల్ని వాయిస్తాడు సాతానుగాడు. ఇక్కడ ఎంత చక్కగా దేవుడి కోసం వాడపడతామో మనం ఇంటికి వెళ్ళాక మనల్ని దేవుడి శక్తి ఉంటాం. కానీ సాతాను ఉంటాడు, మన ఆనందాన్ని డిస్టర్బ్ చేయలేడు, మన ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేయలేడు, మన శాంతిని డిస్టర్బ్ చేయలేడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆత్మ నీలో పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ నువ్వు దేవుడి కోసం ఆరాధన చేస్తావు, నీ బలవంతుడితో ఆరాధించావు, నీ బలవంతుడితో ఆయన్ని స్తుతించావు కనుక దేవుడు ఆత్మ నీతో పనిచేస్తుంది. ఇక్కడ వీళ్ళంట
ఎప్పుడైతే దేవుడి ఆత్మచేత నింపబడ్డారో బలముగా దేవుడిని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పక్కన చూసిన వీళ్ళు తాగారా, వీళ్ళు మత్తులయ్యారా, వీళ్ళు అట్లారా ఎట్లారా అని ఇప్పుడు మనల్ని అట్లా అంటున్నారు. చర్చి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా తింటున్నారు, పడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఫేస్లు మాడిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి కలర్ చేంజ్ అయిపోయి ఈ రోజున అందరికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారండి. ఆ క్రీములు కొంచెం తెల్లగా అవ్వడానికి, ఆ క్రీములు ఈ క్రీములు. ఇక్కడ 10 రోజులు అంటే మొత్తం ఏ క్రీమ్ వాడినా పని చేయవు, అలా అయిపోద్ది స్కిన్. అందానికి కొన్ని డబ్బులకో తిండికో మొత్తం అనుకుందాం. అందం ఎంత ఇంపార్టెంట్ ఈరోజు ప్రతి ఒక్కరికి, ముసలాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు. దాన్ని కూడా పక్కన పెట్టేసి దేవుడి కోసం వచ్చి ఇక్కడ నిలబడుతుంటే ఆ దోమలతో కుట్టించుకొని ఆ పాములతో, పాములు ఏం చేయవు, దేవుడు వాగ్దానం చేశాడండి, అవి ఏం చేయవు, కనబడినట్టు పోతాయి అనుకోండి. ఇక ఏదో మాట్లాడతారు, వీళ్ళు ఇప్పుడు అలాగే మాట్లాడారంట. దేవుడు ఆత్మచేత మనం వాడబడాలి, దేవుడి ఆత్మచేత మనం నింపబడాలి. అయితే ఏమిటంటే లోకసువార్త 24:49 దేవుడు యేసయ్య కూడా దీని గురించి ఒక మాట మాట్లాడాడు, చెప్పి ముగిద్దాం. లోక 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బెతనియ వరకు చాలు పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి. ఈ మాట యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పారు. ఎందుకు చెప్పారు? పైనుండి శక్తి. ఏమిటా శక్తి? పరిశుద్ధాత్మ, ఆత్మ చేత నింపబడాలి. సేవ అభిషేకం చేయించుకొని కొంతమంది వెంటనే ప్రార్థనలో గడపరు, దేవుడి కోసం సిద్ధపడరు. ప్రభు నేను ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ముందుకే ఏం చేయాలి, దేవుడితో మాట్లాడరు, దేవుడి డైరెక్షన్ తీసుకోరు. కొంతమంది ఇష్టపూర్వకంగా మేము సేవకులమే, మాకు దేవుడు పిలుపు ఉంది, లేదంటే దేవుడు పిలుపు లేకపోయినా మేము చేస్తాం, మాకు ఇష్టం, మా ఉద్యోగం రిజైన్ చేస్తాం, మేము అది వదిలేసాం ఇది వదిలేసాం అనేసి దేవుడు యొక్క శక్తి పొందకుండా ఆ సేవ ఫలింపు ఉండదు. ఆ యొక్క ఆత్మలో దేవుని రాజ్యం కొరకు నిలబడలేవు. అక్కడ ఎలాంటి కార్యాలు జరగవు. నిలిచి ఉండమంటున్నాడు దేవుడే. మీరు ముందు ఆత్మ పొందుకొని అప్పుడు దేవుడు జనాల్లోకి వెళ్ళండి అని చెప్తున్నాడు శిష్యులకి. ఇప్పుడు ఎలాంటి ఉపవాసాలు చేయరు, ఎలాంటి సిద్ధపాట్లు ఉండవు, ఎలాంటి ప్రార్థన ఉండవు. నేనైతే దేవుడి దగ్గర మరి అంటే ఇష్టపూర్వకంగా రాలేదు సేవలోకి. ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు, మరి ఎన్నో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నా లైఫ్లో నేను సేవ ఇష్టంగా నేను ఒప్పుకోలేదు, కష్టంగానే ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక కూడా కొన్ని సంవత్సరాలు నేను మనస్ఫూర్తిగా సేవ చేయలేదు. ఎందుకంటే తప్పదో అని ఒప్పుకున్నాను, నాకు ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా నేను చేయడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఎంతగానో నన్ను ఆశీర్వదించాడు. అయితే అయినా కూడా వెళ్ళడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు శాఖకు అభిషేకించారు కదా, ముందే వెళ్ళిపోదాం, ఎక్కడో చోట ఇల్లు అద్దెకు తీసుకొని పెట్టేద్దాం, లేకపోతే ఎక్కడో చోట ప్రార్థన పెట్టేద్దాం, ఏమి లేదండి. ముందు నేను అభిషేకం చేయించుకున్న తర్వాత కూడా ఒక 1 year నేను ఏమి చేయలేదు. మామూలుగా విశ్వాసంగా చర్చికి వెళ్ళి ఆదివారాలు చర్చికి వెళ్ళి నా పని నేను చూసుకుని వచ్చేసేదాన్ని. ఇక ఎప్పుడైతే నేను వెళ్ళాలని దేవుని చిత్తమో కనిపెట్టా, ప్రభా నేనేం చేయాలి, నన్ను అభిషేకించావు, ఎవరు వెళ్ళమంటావు, ఎక్కడ వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతిదీ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాక దేవుడు నాకు ఒక ఆ యొక్క పవర్ ఇచ్చాక, దేవుడి యొక్క ఆత్మ ఇచ్చాక, దేవుడి యొక్క అభిషేకం నా మీదకి వచ్చాక అప్పుడు నేను మొదలుపెట్టాను. ప్రతి ఒక్కదానికి దేవుడి యొక్క చిత్తం ఉండాలి. మన ఇష్ట ప్రకారం మనం వెళ్తే దేవుడు పట్టించుకోడు. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు నుండి ఆత్మ పొందుకున్నాక అప్పుడు మీరు వెళ్ళి చేయండి, సువార్త చెప్పండి. అప్పుడు మీరు వెళ్ళి దేవుడి పని చేయండి. అప్పుడు వరకు నిలిచి ఉండండి, నిలిచి ఉండాలి ఎంతకాలమైనా. అభిషేకం తీసేసుకున్నాం కదా, దేవుడి పిలుపు ఉంది కదా, ఇక ఎలా పడితే వెళ్ళిపోదాం, ఎలా పడితే అలా కోటలాడదాం, ఎలా పడితే అలా జనాలకి వచ్చేద్దాం, తిరుగుబాటు వచ్చింది. ఇక మళ్ళీ దేవుడి పని చేస్తుంటే మమ్మల్ని తిట్టారు, దేవుడి పని చేస్తే మమ్మల్ని కొట్టారని మళ్ళీ దేవుడి పని అందరం. దేవుడి యొక్క పిలుపు ఉన్న చోట అక్కడ ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్న దేవుడే మళ్ళీ దారి కలగ చేస్తాడు. దేవుడే మళ్ళీ అక్కడ వ్యతిరేకం ఉంటుంది, కానీ సమాధానం ఇస్తాడు. మేము ఆ వీధిలోకి వచ్చినప్పుడు ఎంతమంది నమ్ముకున్నారు, ఎంతమంది వ్యతిరేకించారు, ఎంతమంది గొడవకు వచ్చారు. ప్లేస్ మార్చలేదు, వాళ్ళు మారలేదు, కానీ దేవుడే ఆ సైలెంట్ చేశాడు. కానీ కొన్ని చోట్ల ఈ వీధిలోకి వెళ్ళామండి, అక్కడ మరి తిరుగుబాటు ఎక్కువైపోయిందండి, అందుకే అక్కడ వెళ్ళట్లేదండి. ఈ మధ్యన ఇక్కడ పెడుతున్నామండి, ఈ ఊర్లో పెట్టామండి స్వార్థం అండి, ఈ ఊర్లో స్టార్ట్ చేసామండి సేవ అని చెప్పేవాళ్ళు ఉంటున్నారు. ఎందుకు? దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడ దేవుడు కష్టమైనా సుఖమైనా నిలబడతాడు.
నీ దేవుడు ఏదైనా ఉద్యోగం చెప్పాడా, వ్యాపారం చెప్పాడా, ఏదైనా పని చెప్పాడా, ఏదైనా వాగ్దానం చేశాడా, దేవుడు చెప్పాడంటే నీకు కష్టమున్నా నిలబడి అందులోనే అడుగు. ప్రభువా నన్ను ఇక్కడ ఉంచావు కదా, నన్ను నాకు ఇది ఇస్తానని చెప్పావు కదా, నేను మరి వ్యతిరేకం వస్తుంది ఏంటి, ఇబ్బంది పరిస్థితి వస్తుంది ఏంటి, నన్ను నిలబెట్టిన నన్ను అడిగి అక్కడే ఉండాలి, అక్కడే నిలదొక్కుకోవాలి. అంతేగాని ఇక్కడ వ్యతిరేకం ఉంది, ఇక్కడ పరిస్థితులు బాగా, ఇక్కడ అది బాగా ఇది బాగా, ఇంకో చోటుకి వెళ్దాం అంటే అది మన డైరెక్షనే. ఇక్కడ యేసుప్రభువారు తన శిష్యులకి స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు శక్తి పొందుకునే వరకు, పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు నిలుచుండండి. ఎక్కడ పడితే వెళ్ళబాకండి. ఎప్పుడైతే దేవుడి ఆత్మశక్తి మీరు మనల్ని తాకిద్దో అప్పుడే వెళ్ళండి సువార్త చెప్పడానికి అని ఇక్కడ ఒక మాట చెప్తున్నా. అంటే మన ఆత్మచేత నింపబడాలి. ఎప్పుడు కూడా నార్మల్ ప్రార్థనలు, నార్మల్ ఉపవాసం, నార్మల్ భక్తి కాదండి. ఎప్పుడు కూడా ప్రభా నీ ఆత్మచేత నేను నడిపించబడాలి, నీ ఆత్మచేత నేను నింపబడాలి, ఈ ప్రార్థన చేయాలి, ఈ భక్తి చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆత్మను పొందుకున్నారు. ఇదే పెద్దగా వస్తేనో ఈరోజు మనం కొద్దిసేపు ప్రార్థన చేద్దాం.